Hello guys, welcome to the review of the teaser of the movie Toxic, particularly ladies teaser of the movie Toxic, acted by Yash and so many lady actors, including Nayanthara, Kiara Advani, Tara Sutaria, Rukmini Vasan, Hima Qureshi, సో మెనీ పీపుల్. ఇంకా నాకు తెలిసి ఇవన్నీ మనకు తెలిసిన పేర్లు, తెలియని పేర్లు ఇంకేమైనా ఉన్నాయో, సో అట్లా చాలామంది అయితే ఉన్నారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఒకటి, దీని రియాక్షన్ వీడియో కూడా యాక్చువల్గా మన రియాక్షన్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అంటే అప్లోడ్ చేస్తాను, ఇది అప్లోడ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇదే ఫస్ట్ మనకి, ఇది మెయిన్ ఛానల్ కాబట్టి. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని నేను అక్కడ అప్లోడ్ చేస్తాను ఒక 15-20 మినిట్స్లో. సో ఆ ఛానల్ లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను. అండ్ వన్స్ ఆ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ వీడియో లింక్ని ఇక్కడ పెట్టేస్తాను. ఆ ఛానల్ లింక్ బదులు దాన్ని రీప్లేస్ చేస్తా. సో అది చూడండి, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఆ రియాక్షన్ వీడియో కూడా చూడండి, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ ఇంకా ఈ లేడీస్ టీజర్ విషయానికి వచ్చినట్టయితే, టీజర్ చాలా వైల్డ్గా ఉంది. చాలా వైల్డ్గా ఉందని ఎందుకంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి, హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అది 0.25xలో పెట్టుకొని చూడాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. అంటే కట్స్గా చిన్న చిన్న ఫ్రేమ్స్, చిన్న చిన్న షార్ట్స్ చాలా చూపించారు మనకి. సో ఇంకా అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే మనకి బేసిక్గా చాలా టైం పడుతుంది కూడా. దానికి ఏంటంటే ఓ హిడెన్ డీటెయిల్ వీడియోలా కావాల్సి ఉంటుంది. సో అంత డీటెయిల్డ్గా చూపించారు మొత్తం అన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, యష్ బేసిక్గా రాయాలో కూడా చాలా స్టైలిష్గా కనబడ్డాడు. కానీ కరెక్ట్గా మాట్లాడుకుంటే ఇందులో ఉన్న ఫ్రేమ్సే ఇంట్రడ్యూసింగ్ రాయా దానికంటే కొంచెం బెటర్గా ఉన్నాయి యష్ పరంగా. అంటే అది ఓన్లీ ఒక్కదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన ఫీలింగ్ కలిగింది అందులో. సో డాడీ ఈజ్ హోమ్ అన్న దాంట్లో. సో ఇక్కడ అట్లా కాకుండా ఇది ఇంకా బెటర్గా అనిపించింది నాకైతే. సో బాగుంది, టీజర్ బాగుంది. టీజర్ ఓకే, టీజర్ బాగుంది. ఆ వైలెన్స్ ఏదైతే ఉందో, వైలెన్స్ బేసిక్గా టీజర్లో ఉన్న వైలెన్స్ అయితే కొంచెం మార్కో అట్లాంటి ఫీల్ కలిగించినప్పటికీ కూడా ఇది బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే క్యారెక్టర్స్ బేసిక్గా ఇప్పుడు ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఏమంటారు, వాళ్ళ నుంచే యాక్షన్ అంతా ఎక్కువ ఉండి అది జరుగుతుంది యాక్చువల్లీ. సో విలన్స్ అందరూ లేడీసే అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. దేర్ ఆర్ నో మెన్ విలన్స్. సో అది బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది. సో నయనతార గారు బేసిక్గా ఒక బ్లాస్ట్లోంచి బండి వేసుకొని దూసుకెళ్ళిపోవడం. సో బేసిక్గా కియారా అద్వానీ బేసిక్గా పూల్లోంచి, అంటే పూల్ అంటే మినీ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో, బాత్ టబ్ అనుకుంటా, సో దాని నుంచి బయటికి రావడం. సో నాకు తెలిసి అక్కడ యష్ని చంపడానికి ఏదో బిల్లా రేంజ్లో అట్లా తాడు బయటికి తీసి వాచ్లోంచి ఏదో అట్లా ఏదో మెడకు ఊరేసి చంపేద్దాం ఏదో ప్లాన్ వేసి, కొంచెం అలాంటివి ఏమైనా జరుగుతాయేమో, అంటే పక్కనే ఉండి అటాకింగ్ ప్లాన్లు ఏమైనా చేస్తుందేమో కియారా అద్వానీ అన్న ఫీలింగ్ కలుగుతోంది. రుక్మిణి వాసంతో గన్ను పట్టుకొని రెడీగా ఉంటుంది. తారా సుతారియా వైల్డ్గానే ఉంది. హిమా ఖురేషి వైల్డ్గానే ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ వైల్డ్, నో బడీ ఈజ్ మైల్డ్ అనమాట. సో అందుకనే ఈ ఎంటైర్ టీజరే చాలా వైల్డ్గా ఉందని చెప్తున్నాను నేనైతే. బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకో టీజర్లో మ్యూజిక్ కంటే, రాయా ఇంట్రడక్షన్ మ్యూజిక్ కంటే నాకు ఇందులో మ్యూజికే బాగా అనిపించింది నాకైతే. బాగుంది మ్యూజిక్ అయితే. అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా రిచ్ సినిమా, చాలా హ్యూజ్ బడ్జెట్ ప్రొడక్షన్కి అయిందని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. చాలా కాస్ట్లీ సినిమా అని కూడా చెప్పొచ్చు. బాగా ఎఫర్ట్ పెట్టారు, అది తెలుస్తోంది. విజువల్స్ అన్నీ కూడా పీక్స్ ఉన్నాయి, విజువల్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ స్టిల్ ఎక్కడో మళ్ళీ ఒక పాయింట్ ఏంటంటే, వీళ్ళు బేసిక్గా ఈ ఎంటైర్ సినిమా మొత్తాన్ని, అంటే వెనక బ్యాక్గ్రౌండ్లో ఏదైతే వాయిస్ ఓవర్ వచ్చిందో ఒక లేడీది, దాన్ని బట్టి కావచ్చు, లేదంటే ఈ క్యారెక్టరైజేషన్స్ని బట్టి కావచ్చు, సో మొత్తం అన్నిటిని బట్టి కూడా నాకు అర్థమైంది ఏంటంటే, దే వాంట్ టు మేక్ ఏ హాలీవుడ్ ఫిల్మ్. ఓకే, బాగానే ఉంది. ఓకే, హాలీవుడ్ లెవెల్ సినిమా తీయాలి అని డిసైడ్ అయ్యారు, కాదనట్లా. కానీ హాలీవుడ్ లెవెల్ సినిమా తీయాలి అన్న ఒక ఉద్దేశంలో, హాలీవుడ్లో ఎక్కువగా రొమాన్స్ ఉంటుంది కదా అని చెప్పి, అంటే అన్ని సినిమాల్లో ఉండదు, కొన్నిట్లో ఉంటుంది. సో వాళ్ళు బేసిక్గా దాన్ని ఎక్కువగా ఇన్స్పిరేషన్గా తీసుకొని దాని నుంచే ఎక్కువ కంటెంట్ పట్టుకొని వచ్చారు. కంటెంట్ అంటే దాని నుంచి ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆటోమేటిక్గా కంటెంట్ రాసుకొని అలా కంటెంట్ ఎక్కువ తీసారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. టూ మచ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇట్స్ నాట్ నెససరీ అన్న ఫీల్ ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది అంటే, ఒక 10-15 సార్లు వచ్చి ఉంటుంది. ఈ కథకు అవసరమా? ఇఫ్ హీ వాంట్స్ టు ఫైట్ విత్ ఆల్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఓరియంటెడ్ ఫిమేల్ విలన్స్ అన్నట్టయితే ఓకే, నో ఇష్యూస్. కాకపోతే ఏంటంటే, ఎక్కడో సమ్వేర్
ఈ రొమాన్స్ విషయంలో గీత దాటి 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 గీత కాస్త గీతు అయిందేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకు. గీతు మోహన్ దాస్ కదా డైరెక్టర్ పేరు, అట్లా అనమాట. సో ఆ గీతని చెరిపేసిన గీతు గారు ఎట్లా తీస్తారు ఏందనేది చూడాలి మరి. ఇంకా అంటే అంటే వాట్ మేడ్ యష్ డూ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ కేజీఎఫ్ 2 అన్న క్వశ్చన్కి నాకు ఇప్పటికీ జవాబు అయితే దొరకలే. మేబీ మూవీ చూస్తే దొరుకుతుందేమో. ఐ నీడ్ దట్ ఆన్సర్. అంటే వై యష్ పిక్ దిస్ మూవీ ఆఫ్టర్ కేజీఎఫ్ 2? ఈ రావణాసుడిగా ఈ రామాయణాలు చేశాడంటే అది వేరు. అది నమిత్ మల్హోత్రా బేసిక్గా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్లు, చాలా హ్యూజ్ అమౌంట్లు, సో గ్లోబల్ రిలీజు, వరల్డ్ వైడ్ రెస్పాన్స్, అన్నీ అనమాట. ఇందులో రామాయణాలు చేయడం వల్ల జనరల్గా కొంచెం బాగా చేస్తే రావణాసురుడికే బాగా పేరు వస్తుంది కూడా. అట్లాంటి ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే రాముడు సాత్వికుడు, రాముడు మంచివాడు, రాముడు వీరుడే కావచ్చు, రాముడు ఆజానుభావుడే కావచ్చు, కానీ రాముడు ప్రజల్ని పరిపాలించే ఒక మంచి రాజు. రావణాసురుడు అసురుడు, అంత పేరులోనే అసురుడు ఉంది. సో అసురుడికే బేసిక్గా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అందుకని అట్లా కలిసారు, అది వేరే విషయం. యాక్టింగ్ ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ అప్రోచ్ ఉంటుంది. ఈ ఫిల్మ్ ఏమంటారు గ్లోబల్ కామికాన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో గ్లోబల్ రిలీజ్లు ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా ఫిల్మ్ ఫెస్టివల్స్, సో వాటన్నిటిలో కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అన్నట్టుగా ఉండి సో వాళ్ళు కొలాబ్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. అంటే వాట్ మేడ్ యష్ చూస్ దిస్ ఫిల్మ్ అన్నదానికి నాకు ఇంకా జవాబు అయితే దొరకలా. అది ఎత్తుక్కుంటున్నాను నేను ప్రస్తుతానికి అయితే, దాని గురించి ఆన్సర్ ఎదుగుతున్నాను నేను యాజ్ ఆఫ్ నవ్ అయితే. ఇప్పటికీ కూడా నాకేం దొరకలే ఈ కంటెంట్ కూడా. బట్ క్యారెక్టర్స్ అయితే మటుకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ నయనతార గారిది కావచ్చు, ప్రతి ఒక్కరిది, అందరూ లేడీస్ది కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. యష్ది కూడా చాలా డిఫరెంట్గానే ఉంది క్యారెక్టరైజేషన్ అయితే. ఇట్ వాస్ పీక్, కానీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ పీక్? మౌంట్ ఎవరెస్ట్ ఆర్ జూబ్లీ హిల్స్? దోడబెట్ట పీక్ వాట్? అది తెలియాల్సి ఉందన్నమాట. అది క్లారిటీ లేదు. సో అది ఐడియా రావట్లా. అంటే ఆ కంటెంట్ బేసిక్గా నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ యష్ బికాస్ హీ ఈస్ ద స్టార్ ఆఫ్ ఇండియా. డెఫినెట్గా ఈజ్ వన్ ఆఫ్ ది హ్యూజ్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా మార్కెట్. అండ్ ఇండియన్ సినిమాని గ్లోబల్కి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళలో యష్ కూడా ఒకరు. సో మనం డెఫినెట్గా ఆయన ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నాడో దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి. కాకపోతే ఆడియన్స్ నీడ్ దట్ క్లారిటీ, అదొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో కొడుతుంది సీన్ అన్న ఫీలింగే ఉంది ఇప్పటికీ కూడా. సరే చూద్దాం మరి ఇంకేం చేస్తారో ఎట్లా అనేది. సో అది గైస్ మరి సిచ్యువేషన్. మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపించింది టాక్సిక్ టీజర్ చూసింది? అది లేడీస్ టీజర్ చూసిన తర్వాత ఓన్లీ ఫర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ కాకుండా లేడీస్ అండ్ మేబీ లేడీస్ అండ్ జెంటిల్ ఉమెన్ అంటే దే ఆర్ నాట్ టూ జెంటిల్ కదా. సో క్యారెక్టర్స్ని స్టార్టింగ్లో చెప్పింది కరెక్టే అయింది. ఎస్, దే ఆర్ నాట్ టూ జెంటిల్. సో బాగుంది, చాలా వైల్డ్గా ఉంది. అండ్ ఆ విజువల్స్, ఆ బీచ్ విజువల్స్ అవి కూడా బాగా కనబడుతున్నాయి. అక్కడ కూడా మంచి అంతా ఉండేలాగే ఉంది. తర్వాత ట్విస్ట్ ఏంటంటే అంతా ఏమంటారు అంతా ఓకే, కానీ లాస్ట్లో ఫస్ట్లో అది మీ పిల్లల దూరంగా, కిడ్స్ స్టే అవే ఫ్రమ్ దిస్, పేరెంట్స్ మేక్ ష్యూర్ యువర్ కిడ్స్ స్టే అవే ఫ్రమ్ దిస్. గ్రాండ్ పేరెంట్స్కి ఏమో వాళ్ళ పిల్లల్ని దూరంగా ఉంచమని చెప్తున్నారు. గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్కి అయితే వాళ్ళనే దూరంగా ఉండమని చెప్తారు, లేదంటే మీ రిస్క్ అని చెప్తున్నారు. అవన్నీ బాగున్నాయి, కొంచెం క్రేజీగా ఉన్నాయి. మేబీ ఇవన్నీ యష్ థాట్స్ అయ్యి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ గన్ నోట్లో పెట్టేది అది దేనికో మనకు తెలుసు. యూనో వాట్ ఈస్ ద హిడెన్ సింబల్ బిహైండ్ ఇట్ అనేది మనకు తెలుసు. తర్వాత ఆ డైలాగ్ కూడా అదే ఉంది కదా లాస్ట్లో, ఓకే డోంట్ అండర్ ఎస్టిమేట్ అన్నట్టు, మెన్స్ అండ్ దేర్ కాక్స్ అన్నట్టు ఏదో ఉంది సంథింగ్. సో ఇవన్నీ ఉన్నాయి దాని రిలేటెడ్గానే. సో జననాయకానికి బేసిక్గా సెన్సార్ బోర్డు అడ్డు పెట్టింది కదా, దీనికి ఓకే చెప్తుంది నాకు తెలిసి, కానీ ఎట్లా, ఏ ఇస్తారా, ఏ ప్లస్ ఇస్తారా, ఏ ప్లస్ ఇస్తారా, ఏంది అది చూడాలని ఉంది నాకు. అది మరి సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో ఆ టీజర్ చూసిన తర్వాత. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒక ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.
నా ఇన్స్టాగ్రామ్ ఐడి జోర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బై బై. మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.